పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఫ్యామిలీ ఊళ్ళో మాది చాలా పెద్ద. నాకున్న అజ్ఞానం ఏంటంటే అప్పుడు నేను అజ్ఞానమే. నేనేమనుకునేవాడిని అంటే ఎవరైనా సరే మంచి గుడ్లు వేసుకొస్తే వాడు మన క్యాంపుకి అర్హుడు కాదు. నమస్తే, స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేస్తున్న ఫస్ట్ ప్రోగ్రామ్ కామ్రేడ్ విత్ సన్. ఈరోజు మన కామ్రేడ్ డాక్టర్ గోపాల శివనారాయణ గారు, ఎండి డిఎం న్యూరో సర్జన్. సో సార్ యొక్క జర్నీ అండ్ ఆల్సో సార్ యొక్క చేస్తున్న సామాజిక సేవ మాకు ఇన్స్పైరింగ్గా, సార్తో ఒక చిన్న వీడియో చేయాలనే ఒక ఆతృతతో ఒక మంచి ఇన్స్పైరింగ్గా ఉంటుందని ఈ వీడియోని చేయడం జరుగుతుంది. నేను విన్న మా పెద్దల ప్రకారం మనిషి జన్మకి 3 ధర్మాలు పాటిస్తే అది న్యాయం చేసినట్టు అని చెప్పి నేను విన్నాను. ఒకటి వృత్తి ధర్మం, కుటుంబ ధర్మం, సామాజిక ధర్మం. ఈ 3 ధర్మాలు తప్పకుండా నేను సార్ దగ్గర నుంచి చూశాను. అందులో సార్ 100కు 100% అమలు చేస్తున్నారని నేను చూస్తూ ఉన్నాను. సార్ థ్యాంక్స్ సార్, ఈ ప్రోగ్రామ్కి మీరు ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే, థ్యాంక్ యూ. ఫస్ట్ సార్, మీరు జీబీఆర్ ఫౌండేషన్ పెట్టారు సార్. సో ఈ ఫౌండేషన్ మీరు స్థాపించడానికి ముఖ్యంగా కారణం ఏంటి? సో జీబీఆర్ అంటే ఈ గోపాలం భ్రవరాంబ రామస్వామి ఫౌండేషన్ అని నేను విన్నాను సార్. ఈ ఫౌండేషన్కి మూల స్తంభంగా అది బీజం ఎక్కడ పడింది తెలుసుకోవాలను. అంటే జూన్ 1 మేము స్టార్ట్ చేసాము ఇది. అది కూడా నేను ఒక రకంగా క్యాజువల్గా స్టార్ట్ చేశాను. అయితే పెద్ద ఎయిమ్, ఒక రకంగా పెద్దగా నేను ఏదో చేయాలి అని నేనేం అనుకోలేదు, అసలు ఏమనుకోలే. కాకపోతే బాపట్ల మా ఊరు. నేనేంటంటే మా అమ్మ మా నాన్న బతుకున్నారు. మా నాన్న 2008లో చచ్చిపోయాడు, మా అమ్మ 2011లో చచ్చిపోయింది, మా బ్రదర్ ఏమో మొన్న 2020లో చచ్చిపోయాడు. అప్పుడు చాలామంది మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో నేను విజయవాడలో ప్రాక్టీస్ చేస్తా. ఈ మిగిలిన టైంలో ఏం చేసామంటే ఆదివారం నాడు ఖాళీగా ఉంటున్నాం కాబట్టి ఎందుకులే అని చెప్పి ప్రతి వారం పోతాం. నెలకు కనీసం 2-3 సార్లు ఇంటికి వెళ్ళేవాడిని. సో మాది బాపట్ల నేటివ్ కాబట్టి ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఉదయం నుంచి సాయం దాకా వాళ్ళతో కాలక్షేపం చేసి మంచిగా భోజనం చేసి శుభ్రం కబుర్లు చెప్పి మన రాత్రి ఇంటికి వచ్చేసేవాడిని. సో ఇట్లా చేస్తుండగా ఒకసారి ఏమైందంటే అదేదో ఉగాది పండుగ అనుకుంటా, నేను చూస్తే అందరం కలిసి మేము గ్రూప్గా అందరూ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి కూర్చున్నాం. అప్పుడు నేనేమనుకున్నానంటే ఇట్లా మనం అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుస్తారు, బాగుంటుంది. నేను నెలలో వస్తాను, నేను న్యూరాలజిస్ట్ కాబట్టి నేను వచ్చే వాళ్ళకి ఫిట్స్ పేషెంట్కి, పక్షవాతం వాళ్ళకి నేను మందులు ఇస్తాను. మిగిలినవి మనం నెలలో వస్తాం కాబట్టి నేను వాళ్ళకి సహాయం చేసినట్టు, అంటే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ కలిసినట్టు ఉంటుంది అన్నట్టుగా అదే ఐడియాతో నేను మొదలుపెట్టాను. అప్పుడు మొట్టమొదట చేసింది బాపట్ల క్యాంపు. అది అన్ని మదర్ ఆఫ్ ఆల్ ది క్యాంప్స్. ఇప్పుడు మేమేం చేసాము, ఇన్నోవేటివ్గా ఆలోచించి అక్కడ మా రవి గార్డెన్స్లో మా కజిన్ అతను, మా పెద్దనాన్న గారి అబ్బాయి, మా ఫాదర్ 3, వాళ్ళ ఫాదర్ 2, మొత్తం 6 బ్రదర్స్, మా ఫాదర్ బ్రదర్స్. సో మాది చాలా పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఫ్యామిలీ ఊళ్ళో. మాది చాలా పెద్ద, చాలా కష్టపడి పైకి వచ్చి చాలా పెద్ద రిచెస్ట్ ఫ్యామిలీ మా ఊళ్ళో. చాలా పెద్ద జమీందారీ కుటుంబం టైప్ ఆల్మోస్ట్ మాది. ఆ రకం నుంచి వచ్చి తర్వాత అందుకని మాది చాలా అంటే బాగా వెల్ నోటెడ్ ఫ్యామిలీ బాపట్లలో మేము. అందుకని మేము ఆ రకంగా చాలా గ్రూప్ ఉంటాయి. ఇప్పటికీ కూడా మా ఫ్యామిలీ దగ్గర 300 మంది 400 కుటుంబాలు ఉంటాయి. మా దగ్గర ఉంటారు. మా చుట్టాలు క్లోజ్ రిలేటివ్సే 300 కుటుంబాలు ఉంటాయి. సో ఇప్పటికీ ఆ రోజు మేము అనుకుంది ఏంటంటే ఇట్లా చేద్దాం అనుకుని చేసి ఆ గార్డెన్లో పనిచేసేటువంటి వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక దగ్గర ఒక 100 మంది 200 మంది ఉంటారు. వాళ్ళు కొన్ని విలేజెస్ వస్తారు కాబట్టి ఆ చుట్టుపక్కల విలేజెస్లో మేమేం చేసామంటే ఒక క్వశ్చనర్ పంపించాం. నీకు ఫిట్స్ ఉన్నాయా, పక్షవాతం ఉన్నాయా, ఫిట్స్ ఉంటే నువ్వు ఎంతకాలం నుంచి లేకపోతే పక్షవాతం వస్తే ఎలా వచ్చింది, నువ్వే మందులు వేసుకుంటావు, ఒక చిన్న క్వశ్చనర్ తయారు చేసి వాళ్ళందరి ఊళ్ళకి పంపించి మీరు రావచ్చు, నేను ఫ్రీగా మందులు ఇస్తాను అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. చెప్తే వాళ్ళందరూ కలిసి ఆ క్వశ్చనర్ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా కలిసి దగ్గర 70 మంది ఆ క్వశ్చనర్ పట్టుకొని వచ్చారు. పేషెంట్ ఫస్ట్ టైం క్యాంప్కి వచ్చిన 70 మంది వచ్చారు. 70 మంది వస్తే అప్పుడు 70 మందికి వైద్యం చేశాం. అప్పుడు నాకున్న ఆలోచన ప్రకారం ఏంటంటే ఎవరైనా అసలు పేదోడు అంటే మురిగు గుడ్లోడు, చిరుగుడ్లోడు, ఎవరైనా సరే డాక్టర్కి వెళ్ళలేనివాడు, డాక్టర్కి వెళ్ళినాక డబ్బులు అయిపోయినవాళ్ళు,
నాకున్న అజ్ఞానం ఏంటంటే అప్పుడు నేను అజ్ఞానమే. అప్పుడు అంటే నాకు ఇప్పుడు 60 ఏళ్ళు, అంటే నేను 22 ఏళ్ళు అంటే దగ్గర దగ్గర 30 అంతే కదా, 39 ఏళ్ళు ఎంతో, 40 ఏళ్ళ వయసు నేను. నేను 61లో పుట్టాను, 40 ఏళ్ళ వయసు. నాకు అంత జ్ఞానం లేదు. నేనేమనుకునేవాడిని అంటే ఎవరైనా సరే మంచి గుడ్లు వేసుకొస్తే వాడు మన క్యాంపుకి అర్హుడు కాదు. నేను పేదవాళ్ళకే ఇవాళ నేను నా సొంత కష్టపడి సంపాదించే డబ్బులు నేను ఇచ్చాను. అందుకని వీడికి ఎందుకు నేను ఇవాళ ఆల్రెడీ సూపర్ స్పెషల్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ పొందుకొచ్చాడు, లేదా పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు, నేను ఎందుకు ఇవ్వాలి అని నాకు జ్ఞానం లేదు. నాకు 2 ఎవరైనా వాచ్లు పెట్టుకున్నా, వాళ్ళ సెల్ ఫోన్ తీసుకొచ్చినా వాళ్ళందరూ నాట్ ఎలిజిబుల్ అంటే ఒక రకమైన అజ్ఞానం. నువ్వు సూపర్ స్పెషల్కి వెళ్ళి వచ్చావుగా, నా దగ్గరికి ఎందుకు ఇప్పుడు నాకు రావటం అని ఒక రకమైన అజ్ఞానం. మన దగ్గరికి హెల్ప్ చేయడానికి వచ్చిన వాడు, ఇప్పుడు నా కాన్సెప్ట్ ఆఫ్ మైండ్ వేరు. మన దగ్గరికి వచ్చి ఎవరైనా హెల్ప్ అడిగితే వాడు ఎంత కోటీశ్వరుడైనా సరే మరి చేయాల్సిందే. ఇప్పుడు ఇందాక కూడా ఒక రిచ్ మ్యాన్ అతను ఎంతో వచ్చి అడుగుతున్నాడు, సో హెల్ప్ చేయాల్సిందే. మనకు తెలియని కోణం ఏంటంటే వాళ్ళందరూ చెప్పినవి నాకు అర్థం కాల. అంటే అవతలోడికి ఉన్నటువంటి బాధని దుఃఖాన్ని అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఉండాల్సినటువంటి సాఫ్ట్వేర్ పేరే మానవత్వం. అది మానవత్వం అంటే మనం అవతలోడికి ఉన్న బాధనే మన వైపు నుంచి ఆలోచించి మన కనుక బాధను మనం అర్థం చేసుకోగలిగితే మానవత్వం. అది నాగరికత అంటే కూడా ఇప్పుడు నాకు అర్థమైందంటే మన వైపు నుంచి ఆలోచించడం కంటే వాడి వైపు నుంచి ఆలోచించడం. వాళ్ళందరూ ఏం చెప్పారు, అయ్యా మేము ఏదో కష్టపడి అప్పులు చేసి వెళ్ళాము, ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, అర్థమైందా, మేము ఇప్పుడు పేదోళ్ళం అయిపోయాం. అయ్యా చూడయ్యా అన్నా కూడా నాకున్న అహంకారంతో మమ్మల్ని ఎవరు ఎదిరించడానికి లేదు. మేము చెప్పిన మాట ఫైనల్గా ఉండేది, చాలా రూడ్గా రఫ్గా ఉండేవాళ్ళం. సో ఇప్పుడు ఈ జ్ఞానం రావడానికి కారణం కూడా ఏంటంటే నేను సొసైటీకి వెళ్ళి లోపలికి వెళ్ళి మనం ఇళ్లలోంచి కాకుండా స్కూళ్ళలోంచి కాలేజీలోంచి బుక్స్లోంచి బయటకు వచ్చి మన దగ్గరికి వచ్చి నా గదిలో కూర్చున్నాక అబ్బో నేను పెద్ద డాక్టర్ అయిపోయాను, సూపర్ స్పెషలిస్ట్ని, ఎవరికి అర్థం కానీ అంతు చిక్కని జబ్బుల్ని నేను చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలను అనే అహంకారంతో ఉండేటువంటి టైం అది. అవన్నిటిలోంచి ఇప్పుడు బయటపడి ఇది తోటి మనిషి వాళ్ళు మనం ఎప్పుడైనా ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే వాడి చరిత్ర ఏంటి అవి చూడకుండా వాళ్ళు ఇప్పుడున్న ప్రవర్తనను బట్టి మనం కంక్లూజన్కి రాకూడదు, ఎప్పుడు కూడా రాకూడదు. కాబట్టి ఈ నాగరికత అనేది నాకు అప్పుడు లేదు. అంటే నేను ఎందుకు చెబుతానంటే ఆవేశంలో మనం అనుకున్నదే కరెక్ట్ అనుకుంటాం, కానీ కొంచెం ఆలోచించి ఆగితే మనం చాలా సమస్యలు పరిష్కారాలు అవుతాయి. క్షమాగుణం కలిగి ఉండటం శాంతికి చాలా బాగుంటుంది, అన్నిటికంటే పైది శాంతి. సో అట్లా మొదలుపెట్టినాక ఏమైందంటే ఇప్పుడు ప్రతి నెల వెళ్ళేవాడిని, ఇలా మేమే మందులు కొనుక్కొని వెళ్ళేవాళ్ళం. రెండోది ఈ పుస్తకాల ప్రకారంగా మందులు కొనుక్కొని వెళ్తే షాపుల్లో చాలా డబ్బులు అవుతున్నాయి. ఆ పోను నేను కొంతమంది అట్లా మొదలు పెట్టేసరికి అది చాలామంది వాల్యూమ్స్ పెరిగిపోతున్నారు. ఒక స్టేజ్కి వచ్చేసరికి అది నేను భరించడం కష్టమైపోయింది. డొనేషన్లు అడిగేసరికి అప్పుడు నెలకు 15,000 రూపాయలు, 10,000, 12,000 ఇవ్వటం అంటే అప్పుడు చాలామంది ముందుకు వచ్చారు, మేము ప్రతి నెల ఇస్తాం అది ఇది చెప్పారు. తర్వాత రెండోసారి ఒక నెల సంవత్సరం అయిపోయినాక రెండోసారి వీళ్ళు అడిగితే వాళ్ళు నన్ను ఒక రకమైన చీతలు చూపుతానో ఒక రకమైన హేయ భావంతో నేను కూడా ఏదన్నా మోసగాడినాను అనేటువంటి దృష్టితో చూడటం మొదలుపెట్టారు కొంతమంది. నేను అడుగుతున్నాను కాబట్టి సహాయం వాళ్ళకి నా మీద ఏదో హక్కు ఉన్నట్లుగా నేనేదో వాళ్ళని లొంగి ఉండాలన్నట్టుగా చేయడం మొదలుపెట్టారు. సో ఒక స్టేజ్కి వచ్చేసి నాకు ఏమైందంటే అది నేను భరించలేనంతగా అయిపోయింది. అంటే క్యాంపు పోయి దగ్గర ప్రతి సంవత్సరం ప్రతి నెల క్యాంపులు 60,000, 70,000 ఖర్చు పెడతాం. నా ప్రాక్టీస్ అప్పుడే స్టార్టింగ్లో ఉన్న ప్రాక్టీసు, అప్పుడు అన్ని డబ్బులు ఎవరైనా పెడతాం సాధ్యమయ్యేది కూడా కాదు. నాకు అలా తెలియకుండానే ఆ టైంలో 10 లక్షల నుంచి 12 లక్షలు ఖర్చు పెట్టాను చేతిలో. ఇక తర్వాత అర్థమైందంటే క్యాంపు మూసేయాలా లేదా నేను పేషెంట్ దగ్గర డబ్బు తీసుకోవాలా. అట్లా మొదలుపెట్టినాక కొంత డబ్బులు తీసుకొని వాళ్ళు చిన్నగా మాకు సహాయం చేయండి అని అడగడం మొదలుపెట్టారు. ఆ టైంలో మేమేం చేసామంటే పక్షవాతం ఉన్నవాడికి కనుక షుగర్ బీపీ అంటే మందులు ఇవ్వటం మొదలుపెట్టాం. తర్వాత అది లేని వాళ్ళు కూడా రావడం మొదలుపెట్టారు. మొదట్లో నాకు అది చికాకుగా ఉండేది, కానీ రాను ఎందుకు వీళ్ళు ఎక్కువ అయిపోయారు. తర్వాత నాకు అర్థమైంది అసలు నీడ్ ఉంది ఇది కదా, నీడ్ ఎవరు వచ్చి డిమాండ్ చేస్తారో వాళ్ళకి మనం సప్లై చేయాలి, కానీ మనం అనుకున్నట్టుగా తక్కువ మంది ఉన్న వాళ్ళు ఇప్పుడు షుగర్ ఫిట్స్ వాళ్ళు ఎంతమంది ఉంటారు, పక్షవాతం వాళ్ళు ఎంతమంది ఉంటారు అనుకొని చెప్పి వీళ్ళు కూడా చుట్టం మొదలుపెట్టాం. పేషెంట్ దగ్గర డబ్బు తీసుకోవటం మొదలుపెట్టినా మొదట్లో 25 రూపాయలు తీసుకోండి నెలకి, తర్వాత 50 రూపాయలు తీసుకున్నాం, తర్వాత మెల్లమెల్లగా 75 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు. ఇప్పుడు చాలా మొదట 8 సంవత్సరాలు ఫ్రీగా ఇచ్చాం. అది తర్వాత పోయిన తర్వాత పరుచూరు పెట్టాం, తర్వాత చల్లపల్లి 2003లో చల్లపల్లి మైలవరం పెట్టాం. అట్లా క్యాంపులు అన్నీ పెట్టుకుంటూ పోయినా తర్వాత నాకు అర్థమైంది ఇది చాలా నీడ్ ఉంది. ఏంటంటే డయాబెటీస్ ఒకటి, హైపర్ టెన్షన్ మనం కంట్రోల్ చేయగలిగితే
వాళ్ళ జీవితాలు మంచిగా ఉంటాయి. అందుకని దాన్ని ఆ రకంగా తీసుకొచ్చేసరికి చివరికి శాఖలుగా అయ్యి అదొక పెద్ద ఇప్పుడు ఒక పెద్ద మూమెంట్ తయారయ్యి చాలామంది ఉపయోగపడి ఇప్పుడు అందుకని ఇక నేను మొదట్లో ఆదివారాలు చూసేవాడిని. ఆదివారం చాలతలేదు కానీ శని ఆదివారం వారంలో శని ఆదివారాలు నేను దీనికోసం డెడికేట్గా చేస్తుంటాను. అది ఇప్పుడు మీరు డాక్టర్